హాయ్ గైస్, గుడ్ మార్నింగ్ ఫ్రమ్ బాలి. యాక్చువల్లీ నేను నిన్న నైట్ మలేషియా నుంచి బాలీకి వచ్చేసాను. బాలీకి వచ్చేసరికి 12 అయింది. అక్కడి నుంచి హోటల్కి వచ్చేసరికి 1-1:30 అయిపోయింది. హోటల్ ఎయిర్పోర్ట్ నియర్ బైయే, ఇక్కడే ఎయిర్పోర్టు, ఈ పక్కనే హోటల్. దీన్ని నడుచుకుంటూ వస్తే ఇక్కడ బీచ్, అది ఫ్లైట్ సౌండ్ కూడా వినపడుతూ ఉంటుంది మీకు. సో నియర్ బైయే, బట్ కాకపోతే క్యాబ్లో వచ్చేసరికి క్యాబ్ మాట్లాడుకునేసరికి లేట్ అయిపోయింది. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, ఇక్కడ కరెన్సీ మొత్తం ల్యాక్స్లో ఉంటుంది అనమాట. మన రూపాయలు 1 రూపీని 2 రూపీ ఎట్లా అనుకుంటే వీళ్ళు ల్యాక్స్ని అట్లా చేస్తారు. మరి ఇక్కడ ఎందుకు అట్లా ఉందో తెలీదు. బట్ బాలి అయితే ఎక్స్పెన్సివ్, ఇది కూడా అంటే మరీ అంత ఎక్స్పెన్సివ్ కాకపోయినా ఎక్స్పెన్సివ్, మలేషియా కన్నా కొద్దిగా తక్కువ. నేను గమనించింది ఏంటంటే, ఇవి ఉన్నాయి కదా, ఈ రెండు ఐకానిక్ అనమాట. బాలి అంటే ఇవే గుర్తుకొస్తాయి అందరికీ. సో ఇవి ప్రతి ఇంటి దగ్గర ఉన్నాయి, చిన్న చిన్నగా అయినా ప్రతి ఇంటి దగ్గర, ప్రతి ఇంట్లో ఒకడు, ప్రతి హోటల్లో ఒకడు అవి కట్టేసుకొని ఉన్నాడు. నేను ఇగో ఈ బైక్ నిన్న ఈ బైక్ ఇప్పుడు రెంట్కి తీసుకున్నాము ఇందాక. ఆ బైక్ వేసుకొని తిరుగుదాం, ఇక్కడ ఇండియన్ లైసెన్స్ నడుస్తుంది అన్నారు. సో ఆ బైక్ వేసుకొని తిరగాలి. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, నేను ఇంకా సిమ్ తీసుకోలేదు, సిమ్ కూడా తీసుకోవాలి. ఎయిర్పోర్ట్లో చాలా రేట్ చెప్తున్నారని సిమ్ తీసుకోలేదు. అండ్ ఈ బీచ్కి వచ్చినాను, ఈ బీచ్ చూసినాను. బీచ్ అంతగా లేదు, బట్ ప్రశాంతంగా ఉంది. సో ఇక్కడ నుంచి వెళ్ళి మిగిలిన ఏమేమి ప్లేసెస్ నేను తిరుగుతాను, ఏం ఎక్స్ప్లోర్ చేస్తానని మీకు చూపిస్తాను. ఇది బీచ్ దగ్గర ఫొటోస్ దిగడానికి ఇవి పెట్టారు. జనరల్గా నేను అన్ని బీచ్ల్లో బాగా ఎక్కువ అలలు, గోవాలో గట్రా, వైజాగ్లో కానీ ఎక్కువ అలలు రావడం చూసాం. కానీ ఇక్కడ ఏంటో అలలు లేవు, సౌండ్ లేదు. బీచ్ అంటే గందరగోళమైన సౌండ్ ఉంటుంది. చాలా సైలెంట్గా, చాలా ప్రశాంతంగా ఉంది. అక్కడ చూడండి, నియర్ బై ఎయిర్పోర్ట్. ఫ్లైట్ ఎట్లా ల్యాండ్ అవుతుంది అంటే, నీళ్ళ పైనుంచి ల్యాండ్ అవుతుంది, చేయబెడితే నీళ్ళంతా అన్నట్టుగా కనపడుతుంది. నేను అలాగే వచ్చాను. చూడండి, ఇవన్నీ నాకు తెలిసి స్పోర్ట్స్ యాక్టివిటీస్ ఇక్కడ జరుగుతూ ఉంటాయి, స్కూబా డైవింగ్ ఇవన్నీ. సో మా హోటల్ ఇక్కడ నుంచి వాకబుల్ డిస్టెన్స్. ఇక్కడ నుంచి నాకు తెలిసి 2 మినిట్స్లో ఇక్కడ నుంచి మన హోటల్కి వెళ్ళిపోవచ్చు. రూమ్ చాలా వరస్ట్గా ఉంది, అందుకని నేను రూమ్ చూపించలేకపోయా. ఇది పతంగ్ బీచ్కి వచ్చినాను నేను ఇప్పుడు. పతంగ్ బీచ్ లోపలికి వెళ్ళి చూద్దాం ఎలా ఉందో. దిస్ ఈజ్ ద పతంగ్ బీచ్ ఎంట్రన్స్. బీచ్కి వెళ్ళాలంటే ఈ బొక్కలోంచి వెళ్ళాలి. చూడండి, కొండల మధ్యలో నుంచి మెట్లు ఉన్నాయి. ఇవి నడుచుకుంటే కిందికి వెళ్తే బీచ్ వస్తుంది. పతంగ్ బీచ్ వచ్చేసిన. పతంగ్ బీచ్. ఈ పతంగ్ బీచ్లో చాలామంది ఇంగ్లీష్ వాళ్ళే ఉన్నారు. బాగుంది బీచ్. చాలా కిందికి నడుచు, అక్కడ బైక్ పార్కింగ్ చేసి అక్కడి నుంచి ఈ మెట్లు దిగి కిందికి రావాలి. వచ్చిన తర్వాత ఇక్కడ మొత్తం చాలా ప్రశాంతంగా ఉంది. ఒక సౌండ్ లేదు, ఏం లేదు, బీచ్ సౌండ్ తప్ప ఇంకేం లేదు. వాటర్ కూడా చాలా తెల్లగా ఉన్నాయి, అంటే కింద నేల కనపడుతుంది. మీకు అడిగి వెళ్ళి చూపిస్తాను. టైటానిక్ సినిమా చూపిస్తున్నారు వెళ్ళిడ. చూడండి నీళ్ళు ఎంత తెల్లగా ఉన్నాయో. నా షూ ఉన్నాయి, లేకపోతే లోపలికి దిగి చూపించేవాడిని నేను. ఇది చూస్తుంటే సేమ్ మనకు బ్యాంకాక్లో ఒక బీచ్ ఉంటుంది, ఫిఫీ ఐలాండ్ దగ్గర, సేమ్ ఇట్లే ఉంటుంది. అది కూడా దానిలానే అనిపించింది నాకు. చాలామంది షాప్లో ముందు ఇట్లా పూలు, కుంకుమ ఇవంతా ఏంటంటే వేసి పెడుతున్నారు. నేను ఫస్ట్ మంతరిచ్చారేమో అనుకున్నాను. చూడండి, ఇక్కడ కూడా ఉన్నాయి. చూడండి, నేను మంతరిచ్చారేమో అనుకుని ఫస్ట్ భయపడ్డా. మా హోటల్ దగ్గర కూడా ఉంది. ఇది ఉలవట్టి టెంపుల్. ఇక్కడ ఒక నాటకం వేస్తారు. ఆ నాటకం ఎంత అద్భుతంగా ఉంటుంది ఇప్పుడు నేను చూపిస్తాను. ఇక్కడ బైక్ పార్కింగ్ చేసి పైకి వెళ్తున్నాను. అది అక్కడ గుడి. అక్కడ టికెట్ తీసుకొని మనం లోపలికి వెళ్ళాలి. స్టార్ట్ అయింది ఆల్రెడీ, నేను వెళ్తున్నాను. చూడండి, మన రామాయణాన్ని మనం చూడడానికి డబ్బులు కట్టి పోవాలా, ఒక్కోటికి 500. ఇదిగో బాబాయ్. మా రామాయణాన్ని మాకేసి చూపిస్తూ మా దగ్గరే డబ్బులు తీసుకుంటున్నారు. నైస్ బ్రదర్స్, నైస్. మ్యాటర్ ఏంటంటే, అక్కడ ఏదైతే డబ్బులు తీసుకున్నారో
అది ఓన్లీ ఫర్ ఎంట్రీ. సో మళ్ళీ ఇక్కడ మనము ఈ డ్యాన్స్ చూడడానికి, అదే రామాయణం నాటకం చూడడానికి వెళ్ళాలంటే మళ్ళీ ఇక్కడ 3 lakhs కట్టించుకున్నారు. అంటే ఒక్కొక్కరికి 1,50,000, 3 lakhs కట్టించుకున్నారు. వాన్లో తడుచుకుంటా వచ్చింది, ఇన్ని డబ్బులు ఇచ్చి లోపలికి వెళ్తుంది. దానికి ఒకే ఒక రీజన్ ఏంటంటే వేరే దేశమోడు మన భాష కాదు, మన కరెన్సీ కాదు, మన పోలికలు లేవు. వాడు మన గురించి చెప్తూ ఉంటే, మన దేవుళ్ళ గురించి చెప్తూ ఉంటే, చూస్తూ ఉంటే అదొక కిక్కు. అందుకని వచ్చాను. సో మీకు కూడా చూపిస్తాను. వీళ్ళు చూడండి, అందరూ రెయిన్ కోట్లు ఫ్రీగా ఇచ్చారనమాట. అందరికీ కలర్ కోడింగ్ లాగా గ్రీను, రెడ్, బ్లూ. చూడండి ఎలా కూర్చున్నారు అందరూ. మొత్తం అందరూ 1,50,000 కట్టి అందరు రామాయణం చూడడానికి, ఈ చైనా వాళ్ళు, తెల్లవాళ్ళు అందరూ రామాయణం చూడడానికి డబ్బులు కట్టి వచ్చి మరి వర్షంలో తడుస్తూ కూర్చున్నారు. అసలు ఇదేంటో నాకు అర్థం కావట్లేదు. కొన్ని పూలు తీసుకొస్తున్నారు, అక్కడ పెడుతున్నారు, అగరబత్తులు ముట్టిస్తున్నారు. వాళ్ళ స్టైల్లో పూజనేమో ఇది. మీరు గమనిస్తే ఆ పింక్ కలర్ డ్రెస్ వేసుకున్న ఆమె, ఆ సిస్టర్ ఎవరైతే ఉన్నారో ఆమె సీతమ్మ వారి క్యారెక్టర్ చేస్తుంది. ఆ పక్కన గ్రీన్ కలర్ కైండ్ ఆఫ్ కలర్ వేసుకున్నారు కదా, ఆమె శ్రీరాముడి వారి క్యారెక్టర్ చేస్తుందన్నమాట. సో ఇక్కడ వీళ్ళిద్దరూ స్త్రీలే. ఇంకా లక్ష్మణుడి క్యారెక్టర్ చేసే ఎవరైతే ఉన్నారో ఆమె ఇప్పుడు వస్తుంది చూడండి. ఆ లక్ష్మణుడు క్యారెక్టర్ చేసే ఆమె కూడా స్త్రీనే, లక్ష్మణుడు అనమాట. సో వీళ్ళు ముగ్గురు కలిసి స్కిట్ వేస్తున్నారు. ఆ పింక్ కలర్ ఏ డ్రెస్ అయితే వేసుకుందో ఆమె సీతమ్మ వారు. ఈ స్కిట్లో బేసిక్గా డైలాగ్స్ ఉండవు అనమాట. అదొక రకమైన డ్యాన్స్తో వీళ్ళు స్కిట్ మొత్తం ఇలాగే చేస్తారు. కానీ ప్రతి ఒక్కరికి అర్థమైపోతుంది అక్కడ ఏ ఊరు ఏ క్యారెక్టర్ చేస్తున్నారు అనే విషయం. ఈ పెద్ద మనిషి ఎవరంటే రావణాసురుడు అనమాట. అంటే సాక్షాత్తు శివుడికి పరమభక్తుడైన రావణాసురుడు ఆ రాక్షస చేష్టలు చేసుకుంటూ ముందుకు వస్తూ ఉంటాడనమాట. ఎలా సీతమ్మ వారిని ట్రాప్ చేశాడు, ఎలా తీసుకెళ్ళిపోయాడు, లక్ష్మణుడు గీసిన గీత. ఆ ముందు లైన్లో జనాలు కూర్చొని ఉన్నారు చూసారా, ఆపోజిట్గా ఆ ముందు లైన్ మొత్తం లక్ష్మణుడు గీసిన లక్ష్మణ గీత అనమాట, లక్ష్మణ రేఖ. సో దాన్ని వాళ్ళు ఆ స్కిట్లో చూపిస్తున్నారు చూసారా. ఆయన దాటి ముందుకు వెళ్ళలేకపోతున్నాడు. దాని చుట్టే, వాళ్ళ చుట్టే, ఆ మనుషుల చుట్టే తిరుగుతూ ఉంటాడు. సీతమ్మ వారిని ఎలా బయటికి రప్పించాడు అనేది మొత్తం క్లుప్తంగా చూపిస్తారు చూడండి. ఈ క్యారెక్టర్ ఎవరబ్బా అని కన్ఫ్యూజ్ అవ్వకండి. రావణాసురుడు అక్కడి నుంచి వెళ్ళిపోయి ఆ భిక్షము తీసుకునే వ్యక్తి రూపంలో వచ్చేసి ఆ సీతమ్మ వారిని అడిగితే సీతమ్మ వారు చూసారా లక్ష్మణ రేఖ దాటి ముందుకు వచ్చేసరికి కొంగు పట్టుకొని లాక్కెళ్ళిపోతున్నారు. ఈ సీన్ ఏంటంటే నాకు తెలిసి అందరికి క్లారిటీ వచ్చేసి ఉంటుంది. జటాయు అని ఉంటుంది కదా పక్షి, ఆ పక్షి రావణాసురుడితో తలపడుతుంది, ఫైట్ చేస్తుంది మా సీతమ్మ వారిని తీసుకెళ్తారని. మ్యాక్సిమం రామాయణం గురించి అందరికీ తెలుసు. కాకపోతే వేరే భాష వాళ్ళు, మన ప్రాంతం కాదు, మన భాష కాదు, మన పోలికలు కాదు, మన దేవుడి గురించి, అంటే దేవుడి గురించి, శ్రీరాముడి గురించి చెప్తూ స్కిట్ వేస్తుంటే అద్భుతం వేరు. అది వినడం వేరు, చూడడం వేరు. చాలా వరకు నేను ఈ స్కిట్ అంతా పెట్టలేకపోయాను, ఎందుకంటే ల్యాగ్ అయిపోతుంది, ఎంత అయిపోతుంది, ఎవరు చూడరని. ఇప్పుడు హనుమంతుల వారు వచ్చారు చూడండి. సాక్షాత్ శ్రీరాముడు హనుమంతుల వారికి చెప్తున్నారనమాట, సీతమ్మ గారి దగ్గరికి వెళ్ళి చూసి రమ్మని.
ఇది లంక సెటప్ అనమాట. అదంతా తీసేశారు. ఆ జనాలు గూడా పక్కకెళ్ళిపోయి కూర్చున్నారు. ఇది లంక సెటప్పు. సో, వచ్చిన ఆడియన్స్‌కి బోర్ కొట్టకుండా వచ్చిన వాళ్ళతో కొంతమందిని తీసుకొని ఈ రాక్షసులనమాట వీళ్ళు. వీళ్ళతో కలిసి డాన్సులేయమని కామెడీ చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళకు ఎక్కడ బోర్ కొట్టకూడదు. వాళ్ళు ప్రతీదీ లాస్ట్ వరకు చూడాలా, తెలుసుకోవాలా దేవుడి గురించి అనే విషయంతోటి వీళ్ళని ఎంటర్‌టైన్ చేస్తున్నారు. చూడండి ఎలా చేస్తారో. ఇప్పుడు హనుమంతుల వారు లంకకొచ్చారనమాట. ఇప్పుడు వీళ్ళందరూ కలిసి హనుమంతుల వారిని బంధించి తోకకు నిప్పు పెడతారు. సో, తోకకు నిప్పు పెట్టిన తర్వాత దాంతో లంకనంతా తగలబెడతాడు గదా! ఇప్పుడు ఆ సీన్ చూస్తున్నాం మనం. చూడండి క్లియర్‌గా ఏం జేస్తారో. నాకు స్కిట్ చూస్తున్న ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఒకటే ఆలోచన మైండ్‌లో. వీళ్ళకు రామాయణం గురించి ఇంత క్లుప్తంగా ఎలా తెలుసు? రామాయణం ఒకటే గాదు, వీళ్ళకు మహాభారతం గురించి కూడా తెలుసు. ప్రతి రోడ్‌లో, జంక్షన్‌లో ఖచ్చితంగా ప్రతి ఒక్క దేవుడు మన మహాభారతంలో ఉన్న ప్రతి ఒక్క దేవుడి విగ్రహం ఉంటుంది వీళ్ళ దగ్గర. కాసేపు ఈ ఆంజనేయ స్వామి ఇలాగే అల్లరల్లరి చేస్తూ ఉంటాడనమాట. మొత్తం హడావిడి చేసేసి లంకనంతా తగలబెట్టేసి ఆ సీన్‌లన్నీ చూపిస్తారు. దాని తంతె చూడండి ఎలా ఎగురుతదో పైకి. అప్పుడు జనాల అరుపులు చూడాలి మామూలుగా లేవు. ఇప్పుడు వీళ్ళని నెత్తికున్నాయి అవి పీకేస్తాడు. పీకేసి కామెడీ చేసి మామూలుగా ఆడియన్స్‌కి పెట్టేస్తాడు అది చూడండి. ఇంత వాన పడుతున్నా ఎవ్వరు కదలకుండా చూసారా ఎలాగ చూస్తున్నారో? రామాయణంకున్న శక్తి అలాంటిది. ఇప్పుడు అలాగే అందరిని అల్లరల్లరి చేసి అది వాళ్ళకి పెట్టేసి కామెడీ చేసి వాళ్ళని ఎంటర్‌టైన్ చేస్తారు. జనాలు చూసారా ఇంత వాన పడుతున్నా ఎవ్వరు లేవట్లేదు. దగ్గర దగ్గర 3 గంటలు అలాగే కూర్చొని చూసారు. అంత అద్భుతంగా చేశారంటే నాకైతే చాలా బాగా నచ్చింది. సో, ఇది క్లైమాక్స్‌కొచ్చేసింది. ఇంతే ఇంక కామెడీ చేసి హనుమంతుల వారు ఎళ్ళిపోతారనమాట. సో, ఫైనల్‌గా సీతమ్మ, శ్రీరాముల వారు కలిసిపోయారనమాట. సో, ఆ సన్నివేశాన్ని మనం చూస్తున్నాం. ఇది ఇంతే ఇంక ఎండ్‌కొచ్చేసింది. ఇప్పుడు అందరికి దండం పెట్టేసి వాళ్ళు థాంక్స్ చెప్పేస్తారు చూడండి.